అంటే ఏది సలహాదారుని వస్తుంది. ఇప్పుడు నేను మనం కూర్చుంటే స్కూల్లో కూర్చొని క్లాసులో పాఠాలు విన్నట్టుంది నాకైతే. సేమ్ పాఠాలు విన్నట్టు ఒక్కొక్కల అనుభవంతో మంచిగా స్పష్టంగా చెప్పి వాళ్ళ భావాలను మంచిగా చెప్పారు. నాది మ్యారీడు, మా భార్య పేరు రాజకుమారి, ఇద్దరు పాపలు సౌమ్య రౌమ్య. నీ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తాను. ఇంతసేపు చాలా టైం తీసుకొని మా గురువు గారు కూర్చున్నందుకు మా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు సన్మానం తర్వాత ఖమ్మం డిస్టిక్ కూసుమంచి మండల్ పోచారం విలేజ్. అయితే మా అత్తగారు వచ్చేసి కన్వేడియన్. అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఇంటికాడ ఉండి ఖాళీ ఉందని ఇటు వస్తే ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, చక్కని ప్రోగ్రాము. మరి నాది కూడా మీలాగనే 97 బ్యాచ్, 1997 బ్యాచ్, 10th బ్యాచ్. మీ ప్రోగ్రామ్ చూస్తే మా ఫ్రెండ్స్కి ఇదే 97 గెట్ టుగెదర్ పార్టీ పెదామని ఈ ప్రోగ్రామ్ చూసుకుంటేనే మా ఫ్రెండ్స్ మొత్తం SMS పంపించాను మిత్రులారా. అదేవిధంగా ఇంకోటి, మరి మీరు చెప్పేటటువంటి కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని మిస్టేక్ చేశారు. సారీ అంటే మిస్టేక్ అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తూనే ఉంటారు. ప్రెసెంట్ ఉన్నటువంటి వీళ్ళంతా అంటే ఇంతకుముందు మీకు విద్యను చెప్పినటువంటి టీచర్స్ కావచ్చు, గురువులు కావచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి ఈ స్కూల్లో బోధించే టీచర్స్ కూడా ఇన్వైట్ చేస్తే ఇక్కడ మీకు జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ కూడా వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి జనరేషన్స్ కి చెప్పేటటువంటి లోపాలను వాళ్ళు సరి చేసుకొని వచ్చేటటువంటి పౌరులు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులనే ఉత్తమ విద్యార్థులుగా తీర్చేటటువంటి అవకాశం అలా దక్కేది మిత్రులారా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేసినట్టయితే మీరు మీ యొక్క అనుభవాలు విని భవిష్యత్తులో మా యొక్క జీవితాలను మేము కూడా ఈ విధంగా తీర్చిదిద్దుకుంటాము అని వాళ్ళకు కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా చేసినటువంటి మిస్టేక్స్ సరి చేసే అవకాశం వాళ్ళకు కూడా దక్కేది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ మీరు చేశారు, కానీ నెక్స్ట్ మేము చేసే ప్రోగ్రామ్ లో అటువంటి మిస్టేక్ జరగకుండా మేము చూసుకుంటాము. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు తెలియజేసిన గుర్తొచ్చిందండి. అదే కూడా మాకు మిత్రులు, ఎందుకంటే నేను బయట నిలబడితే రండి సార్ అని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే సార్ యొక్క ఇన్వైటింగ్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. సారీ మీ అందరికీ తెలవదు కాబట్టి నా పేరు వచ్చేసి లక్ష్మి అండి, నాది వచ్చేసి MA BEd. అయితే ఈ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రొఫెషన్ నేను టీచర్ పోస్ట్ కొట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాను. ఇంట్లో కొన్ని ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల పోస్ట్ కొట్టలేకపోయాను. మరి మన మిత్రులు కూడా మంచి అనుభవాలు చెప్పారు. మరి ఈ జరిగినటువంటి మిస్టేక్ ని మీరు నేను తెలియజేసినందుకు ఓకే, ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. హై స్కూల్ కు, ప్రైమరీ స్కూల్ కు స్టాఫ్ కు కార్డు ఇచ్చాము, కానీ రాలేకపోయాను. ఎందుకంటే వాళ్ళకి కాల్ కూడా చేశాము. స్టాఫ్ కు 2 కార్డులు ఇచ్చాము, వారానికి ఒకటి. అంతకుముందు ఒక కార్డు ఇచ్చినాము, సార్ వస్తా అన్నాడు. కదిల్ సార్ చిన్నప్పుడు గొడవ గుద్దేది, గడియారం ఊసిపోయేది. నువ్వు పోయినప్పుడల్లా చెప్తారు, సార్ మీరు చూస్తే పెద్ద పులి సార్, మిమ్మల్ని చూసే నేర్చుకున్నాము. గుద్దేది ఆ సార్ అనగానే మళ్ళా లాగులు వేడయ్యేది. సార్ గుర్తు చేసినప్పుడు చాలా సంతోషపడతారు. అదే అప్పుడు చెప్పిన చదువులు వేరు, ఇప్పుడున్నటువంటి చదువులు వేరు. ఇప్పుడు అంతా చెప్పాలంటే మిమ్మల్ని గొడవ గుద్దిన కానీ ఇప్పుడు నన్నే గుర్తు చదువుతున్నారు ఆయన. అప్పుడు ఏదో చదివారు కానీ ఇప్పుడు చదవలేరు అన్నాడు. సార్ కూడా వస్తా అన్నారు కానీ సార్ రాలేదు. ప్రైమరీ స్కూల్ కూడా కార్డు ఇచ్చాము. అంటే మా డాడీకి నైటు సిక్కు జ్వరం వచ్చింది, కొంచెం బాగలేడు, రాలేకపోయాడు అని చెప్పేసి అనేసరికి చాలా బాధపడ్డాము. అలాగనే చాలా మంది కూడా వచ్చారు, చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మెమెంటోస్ వచ్చినాయి కనుక లఘువులు గురు నామాలా
అలాంటి చాలా మంచి యొక్క ఉపాధ్యాయుడు గురువు. నెక్స్ట్ ఇప్పుడు సార్లను సన్మానిస్తాము. మొట్టమొదట మన హెచ్ఎంగా ఉన్నటువంటి వ్యక్తి బిల్లా సోమరెడ్డి సార్ గారు ముందుకు కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. దయచేసి ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ వచ్చి సార్లు సన్మానించండి. సంధ్య, రేణుక, స్వప్న, అనిత, శోభ, రేణుక అందరు సార్ను సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అన్నట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఈ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది స్నేహముకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరుణం తెలియని చెల్లె ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం పిలిపేనురా. సందే